హలో గాయస్, లక్కీ బేట మళ్ళీ సెకండ్ డే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు. వాడు పెద్ద హీరో అని వాడైతే ఫీల్ అయిపోతూ ఉంటాడు అనమాట. ఈరోజు ఏంటంటే నేనైతే ఒక రెసిపీ అయితే చేస్తున్నాను. అది మా అమ్మకి ఇష్టమైన రెసిపీ. నా నుండి కొన్ని మా అమ్మకి ఇష్టం, మా అమ్మ నుండి నాకు చాలా ఇష్టము. అదే అండి, అంటే కొన్ని నేర్చుకున్న వాటిలో ఆ రెసిపీ అయితే అమ్మకి ఇష్టము. నాకు ఈరోజు ఏంటో చాలా బద్ధకంగా ఉంది. ఒక్కొక్క రోజు అలానే అనిపిస్తుంది అనమాట. ఎంత హుషారుగా ఉందామన్నా ఏదో తెలియని బద్ధకంగా అనిపిస్తుంది. మా శశాంక్ అయితే కూల్ డ్రింక్ తీసుకొచ్చుకున్నాడు. వాడైతే నాకి అంటే అసలు ఇవ్వట్లేదు. ఇంకా నేను ఆ రెసిపీ చేసే ముందర ఒక కప్ కాఫీ తాగేసి అయితే రెసిపీ అయితే చేస్తున్నాను. ఒక ఆంటీ మా ఇంటి దగ్గరికి కూరగాయలు అయితే తీసుకొస్తుంది. ఆకుకూరలు కాదు, మామూలుగానే అన్నీ. ఇంకా వెజిటేబుల్స్ తీసుకొచ్చినప్పుడు మా అమ్మ వాటిల్లో ఈ పండు మిరపకాయలు అయితే మొత్తానికి సపరేట్ ఏరుకుంటుంది అనమాట, అంటే తీసుకుంటుంది. అప్పుడు ఏంటంటే అవి తీసుకొని మేము కొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువగానే చేసుకుంటాము. అది చాలా రోజులు స్టోర్ ఉంటుంది కాబట్టి. అంతకంటే ముందు ఏంటంటే పొద్దున్నే మా అమ్మ టిఫిన్లోకి దోశ అండ్ ఆమ్లెట్ అయితే వేసింది. మా అన్నకైతే వేయించేసింది. నా వరకు వచ్చేసరికి దోశలు రెండు తినేసి లేసినప్పటికీ అయ్యో నీకు ఆమ్లెట్ వేయించలేదు అనింది. పర్లేదమ్మా, ఇప్పుడైనా వేయించి ఇప్పుడైనా తింటాను కదా అన్నాను. వేయించేసింది. మొత్తానికి అయితే తినేసాను. అంతకన్నా ముందు ఇవి మంచిగా వాష్ చేసుకొని పండు మిరపకాయలు కొద్దిసేపు అయితే అలా ఆరబెట్టేసేయాలి. ఆరబెట్టేసిన తర్వాత ఇంకా మనం తెల్లగడ్డ ఉంటుంది కదా, అవి చాలా అంటే ఈక్వల్గా మిరపకాయలు ఎన్ని ఉన్నాయి వాటిలోకి కొంచెం తక్కువైనా ఈక్వల్గా అయినా వేసుకోవచ్చు, కొద్దిగా అయినా వేసుకోవచ్చు. అలా వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఒక 5 మినిట్స్ అలా అయితే సిమ్లో పెట్టి ఎంచేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి కొద్దిసేపు అలానే చల్లారి పెట్టేసి మనం అంటే దానిలోకి సరిపడంత పులుపు కావాలంటే చింతపండు ఎక్కువగానే యాడ్ చేసుకోండి. పులుపు వద్దు అనుకుంటే చింతపండు అయితే తక్కువగా యాడ్ చేసుకోండి. నేనైతే ఎక్కువగానే యాడ్ చేసుకుంటాను, స్టోర్ ఉండాలి కదా అనేసి. ఇంక ఇలా అయితే మంచిగా గ్రైండ్ అయితే చేసేసుకున్నాను. మిక్సీ ఎక్కువ ఉండగానే చేసుకోండి, ఎందుకంటే మంచిగా అన్నంలోకి వేడివేడి అన్నంలోకి మంచిగా ఉంటుంది అనమాట. ఇది దేంట్లోకైనా వేసుకోవచ్చు, చపాతీలోకైనా వేసుకోవచ్చు, అన్నంలోకైనా వేసుకోవచ్చు. ఇంకేముంది అలా గ్రైండ్ చేసేసిన తర్వాత పోపు అయితే రెడీ చేసేసుకొని ఆ పోపులోకి అయితే ఇది మనం మిక్సీ చేసుకున్నది అయితే వేసేసుకోవాలి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కొంచెం నెయ్యి యాడ్ చేసి వేడివేడి అన్నంలోకి తినాలి, వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా మా ఇంట్లో మధ్యాహ్నంలోకి చపాతీ, అసలు మధ్యాహ్నంలోకి ఏంది చపాతీ అనుకుంటారా, అంటే మేము మార్నింగ్ కలిపి పెట్టింది ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్కి అయితే చేసేసుకుంటున్నాము. ఇంకా లక్కీ బేట అక్కడే స్కూల్ నుండి అయితే వచ్చేసాడు. వాళ్ళైతే ఇంకా ఆఫ్టర్నూన్ అంటే ఒక హాఫ్ డేనే వెళ్తాడు కదా, వాడు ఈ రోజు కూడా హాఫ్ డేనే వెళ్తాను అనేసి ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఉమా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇది ఈరోజు నా వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.